వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి అప్వర్క్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. మీకు స్క్రిప్ట్ చదవడం వస్తే చాలన్నమాట. 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు జీతం 35,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అలాగే అప్లికేషన్ ఫీజు లేదు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి గైస్. చక్కగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, అప్వర్క్ అనేసి ఇవ్వడం జరిగింది. సంభాషణ స్క్రిప్ట్లను రికార్డ్ చేయడానికి బహుళ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చే అంటే చదివేవారు కావాలన్నమాట భారతదేశం. అలాగే భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ఎక్కడ స్థాపించబడిందంటే హైదరాబాద్, తెలంగాణలో ఉందన్నమాట. సో ఇంగ్లీష్ స్పీకర్లు అయితే కావాలన్నమాట. ఈ యొక్క కంపెనీ అనేది నెల క్రితం ఈ యొక్క జాబ్ని తీయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఒప్పందం అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం అనమాట ఈ యొక్క వర్క్. సో ఎలా అప్లై చేయాలనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ వివరణ ప్రారంభపు 2025 ప్రాజెక్ట్ అవలోకనంలో కొనసాగడానికి నియమితం అవుతుందన్నమాట. 2 వ్యక్తులు స్క్రిప్ట్లతో కూడిన సంభాషణ రికార్డింగ్ ప్రాజెక్ట్ కోసం భారతదేశంలో మాట్లాడే ఇంగ్లీషు స్థానికంగా లేదా అనర్గంగా మాట్లాడే వారిని అప్వర్క్ మేనేజ్డ్ సర్వీసెస్ కోరుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ కోసం మీరు దిగువ జాబితా చేయబడిన అన్ని అవసరాలను అనుగుణంగా రికార్డింగ్ భాగస్వామిని తీసుకురావాలి. రికార్డింగ్లు టెస్ట్లు టు స్పీచ్ TTS అనమాట. పరిశోధన మరియు అభివృద్ధి ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు ఏ పబ్లిక్ లేదా పెయిడ్ మీడియాలో ప్రసారం చేయబడవు లేదా ఉపయోగించబడవు అనమాట. రికార్డింగ్ వ్యక్తిగతంగా లేదా వాస్తవంగా చేయవచ్చు. మీరు మీ సొంత రికార్డింగ్ సాఫ్ట్వేర్ లేదా మా క్లయింట్ రికార్డింగ్ ప్లాట్ఫామ్ని ఉపయోగించి స్క్రిప్ట్లను గూగుల్ షీట్లో బహుళ ట్యాబ్లతో అందించవచ్చు అనమాట. సో ఒక్కో ట్యాబ్తో పాటు ప్రత్యేక స్క్రిప్ట్తో సహా ఒక గూగుల్ షీట్ ట్యాబ్కు సమర్పించి ఒక రికార్డ్తో ఫైల్తో చదవడానికి ప్రతి గూగుల్ షీట్ ఫైల్ దాదాపు 10 గంటలు పడుతుంది అనమాట. ప్రతి రికార్డింగ్ జత మీరు మరియు మీ భాగస్వామి గరిష్టంగా 50 గంటల వరకు ఆడియోని రికార్డ్ చేయవచ్చు అనమాట. రికార్డింగ్ను దాదాపు 5 వారాల వ్యవధిలో పూర్తి చేసి సమర్పించవలసి ఉంటుంది. 10 గంటల ఆడియో సమూహాలను అవసరమైన అన్ని అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించడానికి వాటిని సమీక్షించి తర్వాత చెల్లింపులు జారీ చేయబడతాయి. మీరు చదవడానికి మీరు అందించిన స్క్రిప్ట్ల కింద అంశాలకు చేర్చగలవు, కానీ వీటికే పరిమితం కాకపోవచ్చు. సహజ సంభాషణలు వివిధ అంశాలపై ఆకస్మిక సంభాషణలు, సమాచారం తిరిగి పొందే లక్ష్యంతో నేపథ్య సంభాషణలు, ఒక వ్యక్తి మరియు సహాయకుడి మధ్య సంభాషణలు ప్లాన్ చేయడము, అలాగే ఒక వ్యక్తి కథలు, కవితలు లేదా జోకులు కంపోజ్ చేయమని మరొకరికి సూచించే సృజనాత్మక ఉపయోగ సంభాషణలు, అలాగే కస్టమర్ సర్వీస్ వినియోగ కేసులు అనమాట. ఆర్డర్ చేయడము, అలాగే రిటర్న్ ఏర్పాటు చేయడం, ఒప్పుత లేదా సేవకు సమస్యను నివేదించడం లేదా ఖాతా యాక్సెస్ను పొందడము వంటి వివిధ కారణాల వల్ల ఒక వ్యక్తి కస్టమర్ సర్వీస్ ప్రతినిధితో మాట్లాడుతుందన్నమాట. అలాగే అర్హతలు వచ్చేసరికి ఇంగ్లీష్ ఆఫ్ మీడియంలో స్థానిక లేదా ద్విభాష ప్రావీణ్యం అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే లిఖిత ఆంగ్లంలో ప్రావీణ్యం అనేది చాలా అవసరం. అలాగే చాలా వ్యక్తీకరణ సంభాషణలు మరియు వృత్తిపరమైన ప్రదర్శనలు అందించగల సామర్థ్యం, స్క్రిప్ట్ ప్రకారం సరైన భావోద్యోగాలను తెలియజేయడం అనేది చాలా అవసరం అనమాట. స్వర ప్రదర్శనకు రీచ్నెస్ మరియు నైవేద్యాన్ని జోడించడానికి డైలాగులో అశాబ్దిక పదాలు అనేవి ఉంటాయన్నమాట. నవ్వు, నిట్టూర్పులు, ఊపిరి పీల్చుకోవడం ఇటువంటివి అయితే ఉంటాయి. ఒప్పందం యొక్క వ్యవధి కోసం రికార్డులో వారానికి సుమారు 10 గంటలు సమర్పించడానికి కట్టుబడి ఉండే సామర్థ్యం అనేది చాలా అవసరం. నైస్ టు హ్యావ్స్ అనమాట. ఈ అర్హతలు ఉన్న ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్క్రిప్ట్లతో పనిచేసిన అనుభవం, ఉదాహరణకు వాయిస్ ఓవర్ వర్క్, ఆడియో బుక్ రికార్డింగ్, యాక్టింగ్ అనమాట. సో వృత్తిపరమైన ప్రసంగ రికార్డింగ్తో అనుభవం అనేది చాలా అవసరం. సామాగ్రి అవసరాలు అనమాట.
పీసీ లేదా ల్యాప్టాప్ కాంట్రాక్ట్ డెలివరీలు మరియు బ్రౌజర్లు అత్యంత ఇటీవల భద్రతా అప్డేట్లను ఇన్స్టాల్ చేయడం కోసం దిగువ జాబితా చేయబడిన సాంకేతిక నిర్దేశాలకు అనుగుణంగా ఉంటుంది. అధిక నాణ్యత ఆడియోతో మైక్రోఫోన్లు అనేవి చాలా అవసరం. హై స్పీడ్ పాస్వర్డ్, రక్షిత ఇంటర్నెట్ కనెక్షన్, ఓపెన్ వైర్లెస్ నెట్వర్క్ కనెక్షన్ ద్వారా పనిచేయగలిగే విధంగా ఉండాలి. సో మీరు మీ భాగస్వామితో వర్చువల్గా రికార్డింగ్ చేస్తుంటే మరియు క్లయింట్ రికార్డింగ్ ప్లాట్ఫామ్ను ఉపయోగించవలసిన అవసరం ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా ఈ కింది అవసరాలను తీర్చాలన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 లేదా అంతకంటే ఎక్కువ, మ్యాక్ ఓఎస్ బిగ్ సూర్ అంతకంటే ఎక్కువ బ్రౌజర్ కలగా గూగుల్ క్రోమ్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది ఉండాలన్నమాట. సిఫార్సు చేయబడిన 4 లేదా అంతకంటే ఎక్కువ కోర్లతో సిపియు మీ సిస్టంలో కనీసం 5 GB ఖాళీ స్థలం అనేది ఉండాలి. 10 MBPS లేదా మెరుగైన డౌన్లోడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ మరియు 5 MBPS లేదా మెరుగైన అప్లోడ్ సమర్పించి నా రికార్డింగ్ల కోసం సాంకేతిక అవసరాలు అనేవి చాలా అవసరం. ఫైల్ రకం వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రాసెస్ చేయబడలేదు, RAW రా ఫైల్ అనమాట. సో స్టీరియో రికార్డింగ్ ఒక వాయిస్ ఎడమ ఛానల్కి ప్లాన్ చేయబడింది, మరొకటి కుడి ఛానల్కి ప్లాన్ చేయబడింది. నాయిస్ ఫ్లోర్ 60 dB లేదా మెరుగైన అనేసి ఇవ్వడం జరిగింది. నాణ్యత సహజంగా తగ్గించబడిన నేపథ్యం శబ్దం, శ్వాసలు మరియు క్లిక్లు ప్లగిన్లు లేవన్నమాట. రికార్డింగ్ తప్పనిసరి తక్కువ నేపథ్య శబ్దంతో నిశ్శబ్ద వాతావరణంలో చేయాలన్నమాట. ఈ యొక్క వర్క్ అంటే ఫ్లూయెంట్గా సైలెన్స్ ఉన్న ఏరియాలో చేయాలన్నమాట. ఓకేనా. దరఖాస్తు చేయవలసిన ప్రక్రియ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆసక్తి ఉన్న ప్రతిభావంతులు అందరూ కూడా అప్వర్క్ ప్లాట్ఫామ్లో ప్రతిపాదనను సమర్పించాలి మరియు మీ భాగస్వామి ద్వారా 1 గంట రికార్డింగ్ కోసం బీడ్ను సమర్పించాలి. రికార్డ్ చేయబడిన 1 గంట ఆడియోను $64 గరిష్టంగా ఆమోదించబడే బీడ్ అనమాట. బీడ్లో 1 గంట రికార్డింగ్ ఉంటాయి మరియు మీరు బీడ్ చేసిన మీ భాగస్వామికి ఏవైనా చెల్లింపులకు సంబంధించింది ఉంటుంది అనమాట. మీ ఆదాయాల నుండి అప్వర్క్ రుజువులు తీయబడవు. అంటే మీరు అంగీకరించినట్లయితే పూర్తి బీడ్ మొత్తాన్ని అందుకుంటారు. మీరు వీడియోలు లేదా మీ వాయిస్ రికార్డింగ్లకు లింకులను కలిగి ఉంటే దయచేసి వాటిని జాబితా చేయండి. అలాగే ఈ పోస్టింగ్కు చిన్న స్క్రిప్ట్ కూడా జోడించబడింది. ఐచ్ఛిక దశగా మీ అప్వర్క్ ప్రొఫైల్లో మీకు గత వాయిస్ రికార్డింగ్ అనుభవం లేకుంటే మీరు స్క్రిప్ట్ని చదివిన రికార్డింగ్ను సమర్పించవచ్చు. మీరు ఈమెయిల్ చిరునామాను మాకు అందించినప్పుడు దయచేసి మేము గూగుల్ డిస్క్లో ఫైల్ను భాగస్వామ్యం చేయగలిగే జీమెయిల్ చిరునామాను అందించగలిగే విధంగా ఉంటుందన్నమాట. ప్రస్తుతం అక్టోబర్ 2024లో చివరిలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు అనేసి చెప్పడం జరిగింది. సో ఇదన్నమాట నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ వివరాలు చూశారు కదా, ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం చూద్దాం. అలాగే దీని యొక్క లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది.
అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.